ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన కథలు, సినిమాటిక్ వీడియోలు చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి, తదుపరి వీడియో మిస్ అవ్వకుండా. మీ సపోర్ట్ మాకోసం చాలా విలువైనది. ధన్యవాదాలు. ఒకటి ఊహించండి. మీ జీవితంలో మొదటిసారి నిజంగా ప్రేమించిన వ్యక్తే మీకు జీవితంలోనే పెద్ద గాయమిస్తే ఎలా ఉంటుంది? అంత బాధలో మనసు చీకటిగా మారిపోతుంది. కాని అదే బాధ ఒకరోజు నేనేదో సాధించాలి అని మనల్ని బలంగా ముందుకు నెట్టేస్తుంది. ఇది అలాంటి కథ. ఇది పార్క్ కథ. కథ మొదలవుతుంది సోయు అనే అమ్మాయితో. ఆమె యూనివర్సిటీలో కొత్తగా చేరింది. క్లాస్ మొదటి రోజే ఆలస్యంగా వస్తుంది. ప్రొఫెసర్ కోపంతో మొత్తం క్లాస్కే శిక్ష వేస్తారు. అందరూ అసహనంగా ఉంటారు. కాని ఆ క్లాస్లో ఒక కుర్రాడు మాత్రం సోయూని చూసి కళ్ళు తిప్పుకోలేడు. అతని పేరు పార్క్. అతను చాలా సిగ్గుపడేవాడు. మాటలు తక్కువ, ఆలోచనలెక్కువ. లెక్చర్ అంతా సోయూనే చూస్తూ ఉంటాడు. అతని లోపల ఇది ఏదో కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. అదే రోజు వాళ్లు బస్లో మళ్లీ ఎదురుపడతారు. పార్క్ గుండెల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఇదేమో ప్రేమ మొదలేమో అని. కాని ధైర్యం ఉండదు. సోయు అతన్ని గమనించి చూసిన క్షణంలో పార్క్ ఒక్క మాట కూడా మాట్లాడలేక స్తబ్దంగా నిలిచిపోతాడు. ఇంకో ఆశ్చర్యమేంటంటే ఇద్దరి ఇంటిదారీ ఒకటే. పార్క్ తన పరిసరాల్లో ఇంత అందమైన అమ్మాయిని ఎప్పుడూ చూడలేదు. ఆమె మీద ఆసక్తి ఇంకా పెరుగుతుంది. అప్పుడే పార్క్ స్నేహితుడు నాబుక్ వస్తాడు. నాబుక్ అంటే పార్క్కు పూర్తిగా విరుద్ధం. గట్టిగా మాట్లాడేవాడు, తెగ నవ్వించేవాడు, ధైర్యంగా ఉండేవాడు. వచ్చిన వెంటనే పార్క్ని ఆటపట్టిస్తాడు. ఏమిరా ఇలా గడ్డకట్టిపోయావన్నట్టు? మరీ అతను గొప్పగా చెప్తాడు, ఈ అమ్మాయి నా మొదటి ప్రేయసి అని. అది నిజం కాకపోయినా పార్క్ని ఆటపట్టించడానికి చెప్పిన మాట. కాని చివరికి ఒక మంచి సలహా ఇస్తాడు. నీమీద నువ్వు నమ్మకం పెట్టుకో, నీ రూపం చూసుకో, కాస్త ధైర్యం పెంచుకో. పార్క్ ఇలా ఎందుకయ్యాడంటే అతని పెరుగుదల అలాంటిది. అతని అమ్మ చిన్నప్పటినుంచీ చెప్పింది, రిస్క్ వద్దు, జాగ్రత్తగా ఉండాలి, అవసరం లేని ప్రమాదాలు చెయ్యొద్దు. దాంతో పార్క్లో ఎప్పుడూ ఒక భయం ఉంటుంది. తప్పు చేస్తే, అవమానమైతే. అందుకే అతను అడుగు ముందుకు వెయ్యడు. కాని ప్రేమ వచ్చాక అదే జాగ్రత్త అతనికి అడ్డంకి అవుతుంది. ఒకరోజు పార్క్ ఫోటోలు తీస్తుంటే అనుకోకుండా సోయూ ఫోటో కూడా పడుతుంది. ఆ ఒక్క ఫోటో వాళ్ళిద్దరి మధ్య చిన్న దగ్గరతనం తెస్తుంది. వాళ్లు మాట్లాడ్డం మొదలుపెడతారు. కాని పార్క్ తన అసలైన అమాయకత్వాన్ని దాచుకుని కాస్త రహస్యంగా ఉండాలి అన్నట్టు నటిస్తాడు. అప్పుడే సోయు ఒక పాడుబడ్డ ఖాళీ ఇంట్లోకి వెళ్లాలని అనుకుంటుంది. పార్క్ వెంటనే భయపడతాడు. అలా లోపలికి వెళ్లడం తప్పు. కాని సోయు వెనక్కి తగ్గదు. ఆమె ఆలోచన అర్థంకాక పార్క్ ఒక అబద్ధం చెప్తాడు. ఈ ఇంట్లో ఒక హత్య జరిగింది అని. పార్క్ అనుకున్నాడు, ఇప్పుడు భయపడి ఆగిపోతుందేమో. కాని సోయు చల్లగా చెప్తుంది, గతం ఎంత చీకటైనా దాన్ని అందంగా మార్చుకోవచ్చు. నేను ఈ స్థలాన్ని మంచి జ్ఞాపకాల స్థలంగా చెయ్యాలనుకుంటున్నాను. ఆ మాట పార్క్ని లోపలనుంచే తాకుతుంది. ఆమె అందం కంటే ఆమె ధైర్యం అతనికి ఇంకా ఎక్కువగా నచ్చుతుంది. మరుసటి రోజు ప్రొఫెసర్ అసైన్మెంట్ ఇస్తాడు. మీ ప్రాంతంలోని భవనాల ఫోటోలు తీయండి అని. పార్క్కు ఇది సోయు దగ్గర ఉండటానికి మంచి అవకాశం. మొదటిసారి అతను సరిగ్గా రెడీ అవుతాడు. స్నానం చేసి జుట్టు సర్దుకుని ఫ్రెష్గా వస్తాడు. ఇద్దరూ కలిసి ఫోటోలు తీస్తూ తిరుగుతారు. మాటల్లో వాళ్ల జీవితాలు బయటపడతాయి. పార్క్ చెప్తాడు, సియోల్ నాకు బోర్గా ఉంటుంది. సోయు చెప్తుంది, నాకు మాత్రం ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. నా జేజు ఐలాండ్కి ఇది చాలా భిన్నం. తర్వాత సోయు తన బాధను చెప్తుంది. అమ్మ చనిపోయింది, నాన్న అనారోగ్యం, కుటుంబం కోసం త్వరగా చదువు పూర్తిచేసి సక్సెస్ కావాలి. ఇది విన్న పార్క్ కాస్త మృదువుగా మారతాడు. నా మాటలతో నిన్ను బాధపెట్టానేమో, సారీ అంటాడు. అక్కడ్నుంచి వాళ్ల అనుబంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఆ పాడుబడ్డ ఇంటిని శుభ్రం చేస్తారు. సోయు పూలు కూడా నాటుతుంది. అంటే ఆమె నిజంగా చీకటిని వెలుగ్గా మారుస్తుంది. అలా ఉండగా పార్క్ జాగ్రత్తగా అడుగుతాడు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? సోయు వెంటనే తిప్పి అడుగుతుంది, నీకు తెలుసుకోవాలా అన్నట్టు. పార్క్ ఇబ్బందిపడి ప్రశ్న మార్చేస్తాడు, అయితే నువ్వు ఎవరినైనా ఇష్టపడుతున్నావా? సోయు చెప్తుంది, మా సీనియర్ జేవుక్. అందరికీ ఇష్టం, అందంగా ఉంటాడు, తెలివైనవాడు, ధనవంతుడు. పార్క్ సరదాగా, నేను కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాను అంటాడు. సోయు మాత్రం సూటిగా చెప్తుంది, జేవుక్లా కాదు, నువ్వు పేదవాడివి, అంత ఆకర్షణ కూడా లేదు.
ఆ మాట పార్క్ నిజం కాబట్టి నవ్వు కూడా వస్తుంది, బాధ కూడా. పార్క్ నాబుక్ని కలుస్తాడు. నా జీవితం వింతగా మారింది అంటాడు. నాబుక్ ఆనందపడతాడు. నువ్వు ప్రేమలో పడ్డావురా. పార్క్ అడుగుతాడు, ఆమె మనసు ఎలా గెలవాలి? నాబుక్ చెప్తాడు, ధైర్యం, నీమీద నమ్మకం. పార్క్కు ఆ రాత్రి గుర్తుండేది ఒక్కటే, ధైర్యంగా ఉండు. తరువాత రోజు పార్క్ ధైర్యం చేసి సోయూని బయటికి రమ్మంటాడు. ఇద్దరూ కలిసి నడుస్తారు. సోయూ చాలా సంతోషంగా ఉంటుంది. ఆమె చెప్తుంది, నాకు నవంబర్ 11 పుట్టినరోజు. తర్వాత సోయూ తన కలలు చెప్తుంది, సక్సెస్ కావాలి, ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోవాలి. పార్క్ షాకైనా తన ప్రేమతో చెప్తాడు, నేను ఒకరోజు మంచి ఆర్కిటెక్ట్ అయితే నీకు ఒక ఇల్లు కడతాను. సోయూ తన కలల ఇంటి రేఖాచిత్రం గీస్తుంది. పార్క్కు అది ఎంతో ఆనందం. రోజు ముగిశాక బస్టాప్లో సోయూ పార్క్ భుజంపై నిద్రపోతుంది. పార్క్ నియంత్రణ కోల్పోయి ఆమె నిద్రలోనే ముద్దు పెడతాడు. ఆ విషయం నాబుక్కి చెప్పగానే నాబుక్ కోపపడతాడు. ఆమె నిద్రలో ఉండగా అలా చేయడం సరికాదు. అక్కడ పార్క్ అమాయకత్వం బయటపడుతుంది. కొత్త సెమిస్టర్లో సోయూ క్యాంపస్లో బ్రాడ్కాస్ట్ చేస్తుంది. పార్క్ ఆమె వాయిస్ విని గర్వపడతాడు. కాని ఆమెతో కలిసి ఇంటికి వెళ్లాలని అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె జేవుక్తో ఉంటుంది. ఇద్దరూ కలిసి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. పార్క్ లోపల బాధపడతాడు. కాని బయట చూపించకుండా వాళ్లతోనే వెళ్తాడు. దారిలో జేవుక్ పార్క్ బట్టల్ని ఎగతాళి చేస్తాడు, నువ్వు బిచ్చగాడిలా ఉన్నావు అని. పార్క్కు అది చాలా దెబ్బ. ఇంటికి వచ్చి అమ్మమీద కోపం చూపిస్తాడు. తర్వాత నాబుక్ దగ్గర తన బాధ బయటపెడతాడు. నాబుక్ చెప్తాడు, నువ్వు చెప్పకపోతే ఆమెను కోల్పోతావు. మొదటి మంచు రోజున నీ ప్రేమ చెప్పు, అది చాలా రొమాంటిక్. సోయూ క్యాంపస్ దగ్గర చిన్న ఇంటికి మారుతుంది. పార్క్ సహాయం చేస్తాడు. ఆమె నా ఫ్యామిలీ కోసం సక్సెస్ కావాలి అంటుంది. పార్క్ మరింత గౌరవిస్తాడు. వెళ్లే ముందు పార్క్ చెప్తాడు, మంచు పడితే మన ఆ పాడి ఇంటి దగ్గర కలుద్దాం, నాకు చెప్పాల్సిన మాట ఉంది. ఇక్కడే పెద్ద మలుపు. ఒకరోజు పార్క్ కనిపించడు. సోయూ ఆందోళన పడుతుంది. అదే రోజు జేవుక్ ఆమెను బయటకు తీసుకెళ్తాడు. సోయూ పార్క్కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ ఫోన్ ఆఫ్ అయిపోతుంది. ఇదే సమయంలో పార్క్ మాత్రం సోయూ స్కెచ్తో ఒక చిన్న ఇంటి మోడల్ తయారు చేస్తుంటాడు, తన ప్రేమ చూపించడానికి. సాయంత్రం అతను ఎదురుచూస్తాడు. కాని సోయూ తాగి వస్తుంది. జేవుక్ మీద వాలి ఉంటుంది. జేవుక్ ఆమెను గట్టిగా పట్టుకున్నట్టు కనిపిస్తుంది. డోర్ మూసుకుపోతుంది. పార్క్ అక్కడే పగిలిపోతాడు. ఆమె నాది కాదు అనే భావన అతన్ని చిత్తు చేస్తుంది. అతను నిర్ణయం తీసుకుంటాడు, ఇక ప్రేమ వద్దు. ఆ తర్వాత పార్క్ సోయూని పూర్తిగా దూరం కడతాడు. సోయూ అడుగుతుంది, ఎందుకిలా? పార్క్ చల్లగా చెప్తాడు, నీతో ఉంటే నాకు బాధే గుర్తు వస్తుంది, దూరంగా ఉండు. అదే రోజు మొదటి మంచు పడుతుంది. సోయూ ఆ పాడి ఇంటి దగ్గర గంటల కొద్దీ ఎదురుచూస్తుంది. కాని పార్క్ రాడు. ఆమె వెళ్లే ముందు అక్కడ ఒక MP3 ప్లేయర్ టేప్ వదిలివెళ్తుంది, నువ్వు వచ్చి చూడాలని. 10 సంవత్సరాల తర్వాత పార్క్ తన జీవితాన్ని మార్చుకోవడానికి కష్టపడతాడు. చివరికి అతను ధనవంతుడైన ఆర్కిటెక్ట్ అవుతాడు. అయితే అతనికి పొగత్రాగే అలవాటు పడుతుంది. అతని ఫియాన్సే యూనాన్ ఆపు అంటుంది. కాని అతను పట్టించుకోడు. అప్పుడే ఆఫీస్లో ఒక వార్త. జేజూ నుంచి ఒక క్లయింట్ ప్రత్యేకంగా పార్క్నే కోరింది. ఆ పేరు సోయూ. పార్క్ గతం మొత్తం గుర్తొస్తుంది. వాళ్లు కలుస్తారు. సోయూ చెప్తుంది, నాకు జేజూ ఐలాండ్లో ఇల్లు కావాలి, మీరు డిజైన్ చెయ్యాలి. ఆమె నా దగ్గర డబ్బుందని కూడా చెప్తుంది. పార్క్ మొదట తిరస్కరిస్తాడు. కాని ఆమె చెప్పిన విషయం విన్నాక మనసు కదులుతుంది. అది ఆమె పాత కుటుంబ ఇల్లు, నాన్న కోసం చివరి కల. పార్క్ నూతనంగా కట్టడం కంటే రినోవేట్ చేస్తే బెటర్ అంటాడు. ప్రాజెక్ట్ మొదలవుతుంది. చివరికి సోయూ నిజం చెప్తుంది. జేవుక్ ఘటనలో ఆమెను వాడుకోవాలని ప్రయత్నించాడు. ఆమె అతన్ని ఎదుర్కొంది. ఆ రోజు ఆమె ఆశించింది, పార్క్ వస్తాడు అని. కాని పార్క్ రాలేదు, దూరం పెట్టాడు. అందుకే ఆమె గాయపడింది. నువ్వే నా మొదటి ప్రేమ అని సోయూ చెప్తుంది. పార్క్కు అప్పుడు అర్థమవుతుంది, తను చూసిందాన్ని తప్పుడు అర్థం చేసుకున్నాడు. కాని అప్పటికే జీవితం వేరే దారిలోకి వెళ్ళిపోయింది. చివరికి వాళ్ళిద్దరూ తమ తమ జీవితాల్లో ముందుకు సాగిపోతారు. పార్క్ యూనాన్తో పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్తాడు. సోయూ నాన్నతో ఆ ఇంట్లో ఉంటూ పియానో నేర్పుతుంది. ఒకరోజు ఆమెకు పార్సెల్ వస్తుంది. MP3 ప్లేయర్ టేప్. లోపల పార్క్ లేఖ, మన జ్ఞాపకాలకు ధన్యవాదాలు. నిన్ను అవసరం ఉన్నప్పుడు నేను రాలేకపోయాను, సారీ. నా అహంకారం వల్ల తప్పు చేశాను, సారీ అని. ఈ కథ చెప్పేది ఒక్కటే,
కొన్నిసార్లు ప్రేమ అంటే దొరికింది కాదు, నేర్చుకున్నది. పార్క్కు ప్రేమ మొదటి గాయం, చివరికి పాఠం. సోయూకు ప్రేమ మొదటి తప్పు, చివరికి నిజం. ఇది సుఖాంతం కాదు, కానీ నిజమైన ముగింపు.